రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలం ఏ రకమైన వరి, దీంట్లో ఎలాంటి మందులు వాడాను, ఇది ప్రస్తుతం ఇలా పచ్చగా ఉండటానికి గల కారణాలేంటి, ఇదే ఎటువంటి పైరు, తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాల్సింది ఏంటంటే, ఇది దేశవాళీ రకం కాలా నమక్ అనే వరి పైరండి. ఇప్పటికి 4 రోజులైంది నాటి. ఇందులో ఎటువంటి పురుగు మందులు కానీ, రసాయనిక పురుగు మందులు కానీ, బలం మందులు కానీ వాడలేదు. కేవలం జీవామృతము మరియు మహతి కంపెనీ వారి ఈ ప్యాడీ కింగ్ అయితే వాడాను. 2 సార్లు వాడానండి ఇప్పటివరకు. 3వసారి కూడా దీన్ని వాడతాను. ఈ ప్యాడీ కింగ్ విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ ప్యాడీ కింగ్ గురించి మనం చాలా విషయాలు అయితే తెలుసుకున్నామండి. కానీ మనకి ఈ వీడియోలో కూలంకషంగా అస్సలు బలం మందు వేయకుండా కూడా, రసాయనిక బలం మందులు వేయకుండా కూడా ఈ ప్యాడీ కింగ్తో మనం పంటలు పండించవచ్చు అనేది నిరూపించాను. ఇప్పటికి 4 రోజులైనా కానీ ఈ పైరు ఈ విధంగా రావటానికి కారణం ఈ ప్యాడీ కింగేనండి. ఈ ప్యాడీ కింగ్లో వచ్చేసరికి ఎలాంటి మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో చూద్దాము. ఈ ప్యాడీ కింగ్లో మనకి చాలా రకాలైన ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. లియోనార్జైట్ ఉంటుందండి, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది, 16 రకాలైన మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఈ ప్యాడీ కింగ్లో అయితే మనకి ఉంటాయండి. ఇవి భూమిలోని కరగని ఏమైనా సరే మైక్రో న్యూట్రియంట్స్ కానీ, లేదా ఈ ప్రధాన ధాతువులు కానీ, అంటే భాస్వరము, యూరియా అంటే నత్రజని, భాస్వరము మరియు ఈ పొటాషియం వంటి ప్రధాన ఈ ధాతువులు నిక్షిప్తమై ఉండే వాటిని సరళీకృతం చేసి మొక్కకు అందిస్తాయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలంలో నేను ఒక 60 సెంట్లకు గాను 2 ట్రక్కులు ఎరువు తోలానండి. ఈ ప్యాడీ కింగు ఆ ఎరువులో ఉండే పోషకాలని కరిగించి ఈ వరికి అందించటంలో చాలా దోహదపడుతుందండి. ఈ ప్యాడీ కింగు గత సంవత్సరం నేను వాడి 8 ఎకరాలు నేను సాగు చేశానండి. 8 ఎకరాలకు కానీ నాకు 28 టన్నులు దిగుబడి అయితే వచ్చింది. చాలా వరకు ఈ ప్యాడీ కింగు గత సంవత్సరం నా పంటను కాపాడి మంచి దిగుబడిని ఇచ్చేందుకు దోహదం చేసింది. ఈ ప్యాడీ కింగ్ వల్ల ఇంకొక ఈ ఉపయోగం ఏంటంటే, మొక్కకి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఈ అగ్గి తెగులు వంటి మరియు ఈ పాము పొడ వంటి తెగుళ్ళను రానియకుండా ఇది కాపాడుతుంది. ఎందుకంటే మొక్క ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి జబ్బు రాదండి. మొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ ప్యాడీ కింగ్ అనేది. తర్వాత నా పొలంలో దీన్ని వాడటం వల్ల గత సంవత్సరం నాకు ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ లాభం అయితే వచ్చిందండి. రైతు సోదరులు ఎకరానికి ఒక ప్యాకెట్ ఒక దఫా వాడటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇలా 3 దఫాలు ఎరువు చల్లేటప్పుడు దీన్ని కలిపి చల్లుకోవచ్చు. నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే, అసలు రసాయనిక ఎరువులు
రసాయనిక పురుగు మందులు వాడకుండా ఎరువు తోలుకొని మరియు ఈ నూకలు చల్లుకుంటూ జీవామృతం చల్లుకుంటూ అందులో మధ్య మధ్యలో ఇది కనుక మనం అప్లై చేసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది, ఖర్చు తగ్గుతుందండి. ప్రస్తుత కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ యూరియా కొరత ఎక్కువైంది, కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ఎక్కువైనాయండి. కనుక రైతు సోదరులు ఈ హ్యూమిక్ యాసిడ్, లియోనార్థైటు మరియు ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్టు ఇవి కలిసి ఉన్న ఈ ప్యాడీ కింగ్ని మనం ఎరువులో కానీ నూకల్లో కానీ కలిపి చల్లుకుంటే ఈ రసాయనిక ఎరువుల కొరతని చాలా వరకు అధిగమించవచ్చు అనేది నా ఉద్దేశం అండి. రైతు సోదరులు ఇది గమనించగలరు. ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారు స్క్రీన్ పైన 3 నెంబర్లు అయితే ఇస్తానండి. ఆ నెంబర్ల ద్వారా మీరు సంప్రదించి ఈ ప్యాడీ కింగు అనే ఈ ప్రోడక్ట్ని తెప్పించుకోవచ్చు. రైతు సోదరులకు మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఈ ప్రోడక్ట్ను వాడి మంచి దిగుబడులు సాధించగలరని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.